ఇక పహల్గామ్ దాడికి ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ బదిలిచింది. అయినా పాకిస్తాన్ కూడా ఇంకా ప్రగల్భాలు పలుకుతూనే ఉంది. పాక్లోని కోట్లీ, మురిడ్కే, భావల్పూర్, ముజఫరాబాద్ ప్రాంతాల్లో భారత్ దాడి చేసిందని పాక్ డీజీ ఐఎస్పీఆర్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి ప్రకటించారు. ఈ దాడిలో ఇప్పటికే 3 చనిపోయారని, 12 మందికి గాయాలయ్యాయని చెప్పుకొస్తోంది పాక్ ఆర్మీ. భారత్ 5 ప్రాంతాల్లో మెరుపు దాడులు జరిపిందని పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ తెలిపారు. ఈ చర్యలకు సరైన టైంలో సరైన సమాధానం చెబుతామని ఆయన అంటున్నారు. అయితే పాక్ సైన్యానికి దేశ ప్రజలంతా అండగా ఉంటారని ఆయన చెప్పుకొస్తున్నారు. శత్రు దేశాన్ని ఎలా ఎదుర్కోవాలో పాకిస్తాన్ ఆర్మీకి తెలుసు అంటూ ట్వీట్ కూడా చేశారు. అంతేకాదు పాక్ పై భారత్ యుద్ధానికి దిగినట్టుగానే భావిస్తున్నామన్నారు షరీఫ్. తాత్కాలిక ఆనందం పొందుతోన్న భారత్కు శాశ్వత దుఃఖాన్ని చూపిస్తామంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అదే ట్వీట్ బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఇండియా హ్యాస్ కవర్డ్లీ అటాక్డ్ పాకిస్తాన్ అండ్ వీఆర్ responding with full force. Our morale is high, our forces are ready and the enemy will never achieve its goal. Pakistan prevails అంటూ ఆయన ట్వీట్లో రాసుకొచ్చారు. ఇలాంటి ప్రగల్భాలు పలుకుతారని ముందే ఊహించింది ఇండియన్ ఆర్మీ. ఎందుకంటే ఏమీ చేయలేని సిచ్యువేషన్లో మొరేల్ని బూస్ట్ చేసుకునే ఉద్దేశంలో ఇప్పటికే మనం చూసాం పాక్ సైన్యం అంతా కూడా స్వచ్ఛందంగా పదవి విరమణ చేసి వెళ్ళిపోతూ ఉన్నారు. పాక్ అంతర్యుద్ధంతో ఓవైపు అల్లాడిపోతోంది. పాక్ ప్రజలు ఏమాత్రం ఆర్మీకి అక్కడ సహకరించట్లేదు. ఎందుకంటే ఆర్మీ చర్యల వల్లే పాకిస్తాన్ దుస్థితి ఇలా ఉంది అని. ఎందుకంటే అటు ఎకనామిక్గా కావచ్చు, అన్ని రకాలుగా కూడా పాకిస్తాన్ అంతా కుదేలైపోతోంది. కానీ ఆర్మీ మాత్రం దీన్ని ఏది ఒప్పుకోవట్లేదు. మేకపోతు గాంభీర్యాలు ప్రదర్శిస్తోంది. అన్నిటికీ సిద్ధం, మా దగ్గర ఆయుధాలు ఉన్నాయంటూ సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది ఓవైపు. అలాగే తమ దగ్గర ఉన్న యుద్ధ సామగ్రిని కవాతు రూపంలో కూడా ప్రదర్శించడానికి ట్రై చేసింది. దానికి సన్నద్ధంగా భారత్ కూడా అంతే రెస్పాండ్ అయింది. అన్ని రకాలుగా తమ దగ్గర ఉన్న ఆయుధాలన్నింటినీ కూడా ప్రదర్శించింది. ఇప్పటికే భారత ప్రభుత్వం కవాతు కూడా నిర్వహించింది. నిన్న స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన జల అండర్ గ్రౌండ్ మెరైన్స్ ని కూడా మనం స్వదేశీయంగా రూపొందించుకున్నాం. వాటిని కూడా పరీక్షించుకున్నాం. సో ఇవన్నీ కూడా భారత్కు కంటి మీద కునుకు లేకుండా చేయడానికి అటు పాక్ చూడాలని చెప్తోంది. కానీ పాక్ ఏవైతే చర్యలకు పాల్పడుతుందో వాటన్నిటినీ సమర్థవంతంగా తిప్పికొడుతూ పాక్కు నిద్రలేని రాత్రులు చూపిస్తోంది భారత సైన్యం. అలాగే ప్రధాని మోదీ కూడా ఈ 14-15 రోజుల పాటు కూడా నిరంతరం నిద్రపోకుండా పాక్ దెబ్బతీయడానికి, పాక్ని ఏ విధంగా అంటే ఎకనామిక్గా ఓవైపు ఆల్రెడీ కుదేలైపోయిన పాకిస్తాన్కు అలాగే సింధు జలాలను ఆపేశారు. ఎందుకంటే దాదాపు 80% నదీ జలాలు వాళ్లకు వెళ్తూ ఉంటాయి. అగ్రికల్చర్ కావచ్చు, అంటే వ్యవసాయం కావచ్చు, తాగునీటి అవసరాలను తీరుస్తూ ఉంటాం. వెంటనే దాడి జరిగిన వెంటనే సింధు జలాలను ఆపేశాము. ఆ తర్వాత యుద్ధ ప్రాతిపదికన తగిన చర్యలు తీసుకుంటూ వచ్చారు ప్రధాని మోదీ. ఇవాళ తెల్లవారుజామున 2 గంటలకు ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులు చేశారు. దీంతో కోలుకోలేని దెబ్బ పడింది పాకిస్తాన్ పైన. ఈ నేపథ్యంలో పాక్ ప్రైమ్ మినిస్టర్ షహబాజ్ షరీఫ్ ఒక ట్వీట్ చేశారు. మేకపోతు గాంభీర్యాలు ప్రదర్శిస్తూ ఉన్నారు, మేము ఎదుర్కొంటామంటూ ఉన్నారు, పాక్ ప్రివెయిల్స్ అంటూ ఓ ట్వీట్లో చెప్పుకొచ్చారు. కానీ నిజంగా కనుక ఇది కేవలం సముద్రంలో ఒక నీటి బిందువు మాత్రమే భారత్ చేసిన ఒక అటాక్. ఒకవేళ నిజంగానే యుద్ధం కనుక మొదలెడితే పాకిస్తాన్ నిలబడగలుగుతుందా? పాకిస్తాన్ అసలు ప్రివెయిల్ అవుతుందా అన్నది కూడా ఒక పెద్ద క్వశ్చన్. వాళ్ళందరూ కూడా ఆలోచించుకోవాలి. భారత సైన్యం చాలా సమయం పాటించింది. ఇన్నేళ్లుగా ఏళ్ల తరబడి పాకిస్తాన్ని భరిస్తూ వస్తోంది. కానీ ఇకపై అది కుదరదు. ఎస్, నో అంటే నో అంటూ భారత సైన్యం ఇప్పుడు చర్యలకు దిగింది. ఇది కేవలం ఒక శాంపిల్ మాత్రమే. ఇలాంటి దాడులు ఇంకా ఉండొచ్చు అని చెప్పి కొంతమంది ఊహించుకుంటున్నారు. కానీ ప్రధాని మోదీ మాత్రం దీనిపైన ఇప్పటివరకు ఎటువంటి అఫీషియల్ ఇది కాకపోయినా ఆయన నిశితంగా మాత్రం గమనిస్తూ ఉన్నారు. పాక్ ఆర్మీ కూడా ట్విట్టర్లో ఒక పోస్ట్ చేసింది. వి ఫైండ్ యూ, వి టార్గెట్ యూ అని చెప్పి మనం చూసాము ఆ వీడియోని కూడా. అది రిలీజ్ చేసిన కొన్ని గంటల్లోనే పాక్ పై దాడి జరిపాము. ఆపరేషన్ సింధూర్ పేరుతో చేపట్టిన ఈ మొత్తం దాడి కూడా సక్సెస్ అయింది. సో ఇది తట్టుకోలేని పాకిస్తాన్ ఇప్పుడు ట్వీట్ల ద్వారా
అనవసరమైన మేకపోతు గాంభీర్యాలు ప్రదర్శిస్తోంది. ఈ నేపథ్యంలోనే ట్వీట్లు పెడుతూ ఉన్నారు. పాకిస్తాన్ ప్రజలు భయపడొద్దు అంటూ వాళ్లకు వాళ్ళు సపోర్ట్ చేసుకుంటున్నారు. ఏదేమైనా పాకిస్తాన్ విషయాల ఉంచితే భారత ప్రజలు మాత్రం చాలా ఆనందంగా ఉన్నారు. చాలా మంది ఇప్పటికే భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రతి ఒక్కరు కూడా భారత్ మాతాకి జై, జై హింద్ ఆర్మీ అంటూ త్రివిధ దళాలకు సెల్యూట్ చేస్తూ ఉన్నారు. ప్రముఖులందరూ కూడా పోస్టులు చేస్తూ ఉన్నారు. భారత ప్రభుత్వానికి ఇక్కడ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా త్రివిధ దళాలకు భారత ప్రభుత్వం చేపడుతున్న అన్ని చర్యలకు, శత్రు దేశాలని తుదముట్టించడానికి చేపడుతున్న అన్ని చర్యలకు కూడా పూర్తిగా సంపూర్ణ మద్దతు ఇస్తూ ఉన్నాయి. ఆ విధంగా ట్వీట్లు మొత్తం కూడా వెల్లువెత్తుతూ ఉన్నాయి. భారత్ ఎప్పుడు దాడి చేసినా తమకు ఎలాంటి నష్టం జరగలేదు అని చెప్పడానికి ఇది పాకిస్తాన్ ఒక స్టైల్ అని మనం చెప్పుకోవాలి. ఏదైతే ప్రైమ్ మినిస్టర్ ఇందాక మనకు ట్వీట్ చేశారో ఆ ట్వీట్ని మనం కనుక అర్థం చేసుకుంటే అది వాళ్ళు సర్ది చెప్పుకునే ప్రయత్నం. ఇక సర్జికల్ స్ట్రైక్స్ చేసినప్పుడు కూడా, గతంలో మనం పుల్వామా దాడికి కౌంటర్ అటాక్ చేసినప్పుడు కూడా ప్రాణ నష్టం జరగలేదు అని అప్పుడు ప్రకటించింది. ఎందుకంటే నిజంగా జరిగింది అక్కడ, కానీ చెప్పుకుంటే తమ పరువు పోతుంది, తమ సిగ్గుపోతుంది అని పాకిస్తాన్ బయటపడలేదు. కానీ ఇప్పుడు మాత్రం 3 చనిపోయారు అని చెప్తోంది. అలాగే 12 మంది గాయపడ్డారు అని చెప్పి కూడా స్వయంగా ప్రకటించింది. అంటే పాకిస్తాన్కు నిజంగా ఇక్కడ తీవ్రంగా నష్టం జరిగి ఉండవచ్చు. ఎందుకంటే పాకిస్తాన్ నిజంగా ఎప్పుడు కూడా నిజం చెప్పదు. ఒకవేళ 10% జరిగింది అంటే మనం అక్కడ నష్టం 10x10 అంటే 1000% నష్టం జరిగింది అనుకోవాలి. ఎందుకంటే 3 చనిపోయారంటే అక్కడ ఎక్కువ మందే చనిపోయి ఉండొచ్చు, 12 మంది గాయపడ్డారు అంటే ఎక్కువ శాతం గాయపడి ఉండొచ్చు. ఇది వాళ్ళ పాకిస్తాన్ జనరల్ బుద్ధి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఏమీ జరగలేదంటేనే చాలా నష్టం జరిగింది వాళ్ళకి. కానీ ఇక్కడ ఇవాళ మాకు నష్టం జరిగింది అని డైరెక్ట్గా బయటకు వచ్చి చెప్తుంది అంటే నష్టం చాలా తీవ్ర స్థాయిలో ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ 2 దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొనడంతో ఇప్పుడు పాక్ అప్రమత్తమైనట్టే మనకు తెలుస్తోంది. సరిహద్దులకు ఇప్పటికే పెద్ద ఎత్తున సైన్యాన్ని కూడా తరలిస్తోంది. బలూచిస్తాన్లో ఉన్న సైన్యాన్ని కూడా భారత్ సరిహద్దుకు తరలించినట్టుగా మనకు సమాచారం ఉంది. అయితే భారత్ బాధ్యతాయుతంగా ఉగ్ర శిబిరాలను మాత్రం ఇక్కడ టార్గెట్ చేసింది. మళ్ళీ చెప్తున్నాం, ఎస్, ఇక్కడ భారత్ ఒక ఐడియాలజీతో ముందుకెళ్తోంది. ఉగ్రవాదాన్ని తుదముట్టించాలి, ఇదే నినాదంతో ప్రధాని మోదీ ముందుకెళ్తూ ఉన్నారు. భారత్ మొత్తం ఎన్నో ఏళ్ల నుంచి ఫైట్ చేస్తోంది ఉగ్రవాదాన్ని మొత్తం నామరూపాలు లేకుండా చేయాలని. కానీ దీనికి భిన్నంగా పాకిస్తాన్ ఉగ్రవాద మూకల్ని సృష్టిస్తోంది. ఉగ్రవాదుల్ని ఎప్పటికప్పుడు కొత్తగా ప్రిపేర్ చేస్తోంది, వాళ్ళ టార్గెట్స్ని ఎంచుకుంటోంది. సో మనం ముందు నుంచి ఫైట్ చేస్తున్నాం. ఇవాళ ప్రపంచ దేశాలన్నీ కూడా దాన్ని ఎక్నాలెడ్జ్ చేస్తూ ఉన్నాయి, దాన్ని ఎన్లైటన్ చేస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా భారత్కు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే 9/11 దాడి కావచ్చు, ఇతర దేశాల్లో జరిగిన దాడులు కావచ్చు, వాటన్నిటికీ కూడా ఐఎస్ఐ కావచ్చు, లష్కరే తోయిబా కావచ్చు, ఈ ఉగ్రవాద సంస్థలతో పురుడుపోసుకున్న ఇంకొన్ని సంస్థలు దాడులు జరిపాయి. సో మొత్తానికే ఉగ్రవాదం అన్నది ఇప్పుడు కేవలం భారత్ను వెంటాడుతున్న సమస్య కాదు, మొత్తం గ్లోబ్ని వెంటాడుతున్న సమస్య. ఇది ఒక గ్లోబల్ సమస్యగా అన్ని దేశాలు కూడా చూస్తున్నాయి. అందుకే ఇప్పుడు భారత్కు ఇంత సంపూర్ణ మద్దతు లభిస్తోంది. ఇప్పుడు శత్రు దేశానికి గట్టిగా బదులిచ్చింది భారతదేశం. ఇకపై కన్నెత్తి చూడాలన్నా సరే భయపడాలి పాకిస్తాన్. ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్కు జరిగిన నష్టం ఏ పాటిదో మనకు ఇవాళ రేపట్లో తెలుస్తుంది. ఎందుకంటే దాడి జరిగిన కొన్ని గంటల్లోనే మాకు నష్టం జరిగింది, మా వాళ్ళు గాయపడ్డారు అంటూ స్వయంగా బయటకు వచ్చింది. అంటే నష్టం ఏ మేర ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. 1కి 10 100 నష్టం ఉన్నా మనం ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే అవన్నీ కూడా ఉగ్రవాద సంస్థలు, మనం పెద్దగా వాటిపైన జాలి పడాల్సిన అవసరం కూడా లేదు. కానీ పాకిస్తాన్ కుళ్ళు బుద్ధి, కుట్రబుద్ధి ఇక్కడ మన అమాయక ప్రజలను టార్గెట్ చేసి దాడిలో టూరిస్టులను చంపేశాయి. ఇది మాత్రం మనం ఎప్పటికీ కూడా క్షమించలేము. ఆ నెత్తుటి మరక ఇప్పుడు అలాగే ఉండిపోయింది. ఇందులో భాగంగానే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఆపరేషన్ సింధూర్ పేరు పెట్టడానికి కూడా ఇదే ఒక రీజన్గా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ భారతదేశానికి ఒక తలమానికం. భారతమాత నుదుటిగా మనం భావిస్తూ ఉంటాం. ఆ నుదుటి మీద రక్తాన్ని చిందించాయి టెర్రరిస్ట్ మూకలు. ఆ రక్తానికి ప్రతీకారంగా, ఎందుకంటే అక్కడ కేవలం ఎంచుకొని మరి హిందూయిజాన్ని, ముస్లిం అలా మతాన్ని చిచ్చు పెడుతూ, ఒకవైపు మనం మతాలన్నీ ఒకటే, దేశమంతా మనది ఒకటి, యునైటెడ్ వి స్టాండ్ అంటూ నినాదాలు చెప్తూ ఉంటే బయట నుంచి వచ్చి అక్కడ ముస్లిం హిందూ అన్న భేద భావాన్ని చూపించారు. అలాగే హిందువుల మగాళ్లను ఏరి కోరి చంపేశారు.
అక్కడ ఒక మహిళ ఆ రోజు మనం విన్నాం, ఆ వీడియోలు ఇప్పటికీ కూడా మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. ఇన్ని రోజులైనా సరే నన్ను చంపేయండి అంటూ ఒక మహిళ అనింది, కానీ ఆమెను చంపలేదు. వెళ్ళి మీ ప్రభుత్వానికి చెప్పుకో, వెళ్ళి మీ మోడీకి చెప్పుకో అని చెప్పి అన్నారు. ఇదే మాట ఇప్పుడు భారత ప్రభుత్వాన్ని అలాగే మోదీని కదిలించింది. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ పేరు పెట్టడానికి కూడా ఇదే కారణం. ఎందుకంటే హిందువులకు పవిత్రమైన సింధూరాన్ని తుడిపేయడానికి పాక్ అక్కడ టార్గెట్ చేసుకుంది. ఆ సింధూరం ఇవాళ ఇలా బదులిచ్చింది. ఒకవేళ నిజంగా కనుక ఇండియా తలుచుకుంటే పాకిస్తాన్ నామరూపాలు లేకుండా పోతుంది అంటూ ఇది ఒక శాంపుల్గా మాత్రమే దాడులు జరిపింది. ఒకసారి ఉగ్రవాద శిబిరాలపై, ఇక్కడ మళ్ళీ చెప్తున్నాం, కేవలం ఉగ్రవాద శిబిరాలపైనే భారత్ టార్గెట్ చేసింది, నార్మల్ పీపుల్ కాదు. కానీ పాక్ మాత్రం ట్వీట్ చేస్తోంది. పాక్ ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ ట్వీట్ చేస్తూ ఉన్నాడు, మా దగ్గర చాలామంది గాయపడ్డారు, కొంతమంది చనిపోయారు అని అంటూ ఉన్నారు. నిజంగా దాడిలో ఎంతమంది చనిపోయారు అనేది మనకు లెక్కలైతే వస్తాయి, కానీ నిజంగా ఖచ్చితంగా మాత్రం వాళ్ళకి తీవ్ర నష్టమే జరిగింది. ఇలా బయటకు వచ్చి చెప్తున్నారంటే పాక్ దాడులకి మేమేం భయపడమంటూ ఇంత కొద్దిసేపటి క్రితం మనం చూసాం, ట్వీట్ చేశారు. కానీ ఇదంతా మేకపోతు గాంభీర్యం మాత్రమే. ఇప్పటికే గజగజ పాక్ ఉనికిపోతోంది. ఇప్పటికే లోపల పాక్ ప్రజలందరూ కూడా పాకిస్తాన్ ఆర్మీకి యాంటీగా ఉన్నారు. మాకు వద్దు, మీ పాలన వద్దు, మీ అరాచకాలు వద్దు అంటూ వాళ్ళు స్వచ్ఛందంగానే వాళ్లకు సపోర్ట్ ఇవ్వట్లేదు వాళ్ళందరూ. కానీ దేశంలో ఉన్నారు కాబట్టి తప్పని సిచ్యువేషన్స్ వాళ్ళు కూడా ఎదుర్కొంటూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ చేపట్టిన ఈ దెబ్బకి మాత్రం కోలుకోలేకుండా ఉంది పాక్. ఆ నేపథ్యంలోనే ఇలాంటి పిచ్చి ట్వీట్లు చేస్తుంది. వాళ్లకు వాళ్ళు మొరేల్ని బూస్ట్ చేసుకుంటున్నారు. రైట్, ప్రస్తుతం మనకు విజువల్స్ కొన్ని అందుతూ ఉన్నాయి పాకిస్తాన్ నుంచి. ఇవి విజువల్స్ ఎందుకంటే జవహర్పూర్ దగ్గర నుంచి మనకు అందుతూ ఉన్నాయి విజువల్స్. హాస్పిటల్ దగ్గర సిచ్యువేషన్ అది ఒక్కసారిగా దాడి జరగడంతో హాస్పిటల్ దగ్గర సిచ్యువేషన్స్ ఇప్పటికే ఆర్మీకి లీవ్స్ క్యాన్సిల్ చేశారు, మెడికల్ స్టాఫ్కి క్యాన్సిల్ చేశారు. ఆ దాడిలో గాయపడిన కొద్ది మందిని హాస్పిటల్కు తరలించిన దృశ్యాలు అవి. కొంతమంది గాయపడ్డారు, కొంతమంది చనిపోయారు. కానీ ఆ దాడికి సంబంధించిన విజువల్స్ ఓవైపు మనం విండోలో చూస్తున్నాం, మరోవైపు పాకిస్తాన్లోని సిచ్యువేషన్ మనకు కళ్ళ కట్టినట్టు తెలుస్తోంది. అంబులెన్స్లు ఒక్కసారిగా బయటకు వచ్చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే అక్కడ 9 స్థావరాల్లో దాదాపుగా అక్కడ దాడులు జరిగాయి. బహుశా అక్కడ 9 స్థావరాల చుట్టుపక్కల ఉన్న ప్రజలకు గాయాలై ఉండొచ్చు. ఈ నేపథ్యంలో అక్కడ వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్న విజువల్స్ కొన్ని బయటకు వస్తూ ఉన్నాయి. అయినా సరే పాక్ బుద్ధిలో మాత్రం ఏమాత్రం మార్పు రావట్లేదు. देखना वाम कैसी आ रही है वहां से।